దేర్ దేర్ దేర్. అరే ఈ 3 వర్డ్స్ ఒకేలా వినిపిస్తున్నాయి కదా. అవును, ఒకేలా వినిపించినప్పటికీ వీటి మీనింగ్ చాలా డిఫరెంట్. ఒకేలా వినిపించి అందరినీ బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఈ వర్డ్స్. ఓకే, మరి వాటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందామా? బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో దేర్ అంటే వాళ్ళ యొక్క, వాళ్ళ యొక్క లేకపోతే వాళ్ళ అంటాం కదా తెలుగులో. దేర్ హౌస్ ఇస్ వెరీ బిగ్. వాళ్ళ యొక్క ఇల్లు చాలా పెద్దది, లేకపోతే వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఓకే, ఈ దేర్కి మీనింగ్ అది. దేర్, మరి ఇదేంటి? దేర్ అంటే అక్కడ. ఐ కెప్ట్ ఇట్ దేర్, నేను అక్కడ పెట్టాను. ఐ సా హిమ్ దేర్, నేను అతన్ని అక్కడ చూశాను. ఓకే, ఈ దేర్ని ప్లేస్ చెప్పడానికి యూజ్ చేస్తాం. మరి ఈ దేర్ ఏంటి? ఇది ఒక కాంట్రాక్షన్, అంటే 2 వర్డ్స్ని కలిపితే వచ్చేదే కాంట్రాక్షన్. దే ఆర్, 2 కలిపేస్తే దేర్ వస్తుంది, ఇది ఒక కాంట్రాక్షన్. ఓకే, సో దేర్ అంటే ఏంటి? మరి ఈ దేర్ ఏంటి? వాళ్ళు. ఓకే, దే ఆర్ అంటే ఏంటి? వాళ్ళు. వాళ్ళు లేకపోతే వారు. వాళ్ళు అంటే ఇక్కడ ప్లూరల్ అనమాట. వాళ్ళు వస్తున్నారు అని చెప్పాలి అంటే దే ఆర్ కమింగ్ అంటాం కదా, దాన్నే దే ఆర్ని కలిపేస్తే దే ఆర్ కమింగ్. ఓకే, దే ఆర్ కమింగ్. ఓకే, సో ఈ డిఫరెన్స్ అర్థమైందా ఈ 3 వర్డ్స్కి కూడా? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.